హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే 2012 నుంచి 2017-18 పాస్అవుట్స్ ఉన్న అంటే గ్రాడ్యుయేట్స్ పాస్అవుట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఐటీలో రావాలి అని అనుకుంటే సో వాళ్ళు ఏ విధంగా జాబ్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మార్కెట్ సినారియోస్ని బట్టి వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయి అండ్ ఈ అంశం పైన అండ్ ఇంకొకటి వచ్చరికి ఏంటి అని అంటే ఇలా లాంగ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు యూజువల్లీ వాళ్ళు వచ్చరికి ఏంటి అని అంటే వేరే వేరే ఏది ఆస్పెక్ట్స్ పైన ఎక్స్ప్లోర్ చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటి ఇట్లా మేనేజ్ చేసి వెళ్తూ ఉంటారు. లాస్ట్కి వచ్చరికి ఏంటి అని అంటే మళ్ళీ అక్కడ సక్సెస్ఫుల్ అవ్వక మళ్ళీ ఏదో నార్మల్గా ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ టూ ఆస్పెక్ట్స్ పైన మనం వచ్చరికి ఏంటంటే మాట్లాడదలుచుకున్నాము. ఓకేనా. సో ఈ అంశాల పైన మాట్లాడకెళ్ళిన ముందు సో నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఏది కెరీర్ పైన కానీ పెగా పైన కానీ ఓకేనా. సో ఇంకా ఐటీ ఇంకా ఏ టూల్స్ తాలూకు ఏదైతే మనకు ఏది కాన్సెప్ట్స్ ఉంటాయో మీకు వచ్చరికి ఏంటంటే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దాంతోపాటు నేను ఒకటి రీసెంట్లీ ఏది ఎఫ్ఏక్యూ అనే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. అది మేబీ మంత్లీ ట్వైస్ అయినా కానీ లేకుంటే వీక్లీ వన్స్ అయినా కానీ అంటే నా టైంని బట్టి టైం మేనేజ్ని బట్టి నేను వచ్చరికి ఏంటి అని అంటే ఎఫ్ఏక్యూ అనేది ఒక కొత్త ఆస్పెక్ట్స్తో నేను రాబోతున్నాను. ఆ ఎఫ్ఏక్యూలో వచ్చరికి ఏంటి అని అంటే మన కెరీర్ పైన కానివ్వండి లేకుంటే ఇంకేమైనా ఏఐ తాలూకు ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అయినా కానీ లేదు అని అంటే పెగా తాలూకు ఏదైతే ఉందో పెగా టూల్కి తాలూకు ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆ ఎఫ్ఏక్యూ మాడ్యూల్స్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో త్వరలో మీ ముందుకు వస్తాను. సో కమింగ్ టు ద ఏది ఈరోజు ఈ కాన్సెప్ట్ వచ్చరికి ఏంటి అని అంటే సో టూ కాన్సెప్ట్ చెప్పాను కదా. ఫస్ట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడదాం. రైట్. సో ఈ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ నేను వచ్చరికి ఏంటి అని అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే సో ఎవరికైతే అసలు మొత్తంకి ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఎప్పుడూ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటారు అనమాట. ఓకేనా. ఇంకా వాళ్ళకి ఇలాంటి జాబ్ లేక నార్మల్గా అంటే వాళ్ళు ఇంట్లో కానీ లేకుంటే ఇంకెక్కడ సమ్ బిజినెస్ కానీ సంథింగ్ ఇలా అంటే ఒక వాళ్ళు ఏ కంపెనీ అంటే ఐటీ కానివ్వండి నాన్ ఐటీ కానివ్వండి అసలు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. ఓకేనా. సో అలాంటి వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్లో రావడం కష్టమేనా ఆర్ఎల్స్ ఎలా అని అంటే కొంచెం కష్టమే కొంచెం కాదు బాగా కష్టమే. బట్ మీరు నేను చెప్పే కాన్సెప్ట్స్ ఏదైతే నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అవి ఒకసారి మీరు మైండ్లో పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే దెన్ మేబీ లక్ బాగుంటే మీకు తగలచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ పైన మనం మాట్లాడుకుందాం. రైట్. సో ఫస్ట్ వచ్చరికి ఏంటి అని అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీలో రావాలి అని అనుకుంటే ఏదైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ కొంచెం పక్కన పెడదాం మనం. ఓకేనా. జెన్యున్గా మనం ట్రై చేద్దాం ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ కాదు ఎప్పుడు కానీ ఫస్ట్ మనం జెన్యున్గా ట్రై చేయాలి. ఓకే. రైట్. సో ఫస్ట్ వచ్చరికి ఏంటి అని అంటే మనము ఏదో ఒక నాన్ ఐటీ తాలూకు ఏదైతే జాబ్ ఉందో ఫస్ట్ దాంట్లో మనము ఆ జాబ్ అన్నది ఫస్ట్ మనం గెయిన్ చేద్దాం. ఓకేనా. అది ఏదైనా కానివ్వండి, అది కస్టమర్ సపోర్ట్ కానివ్వండి లేకుంటే యూఎస్ఐటీ రిక్రూట్మెంట్ కానివ్వండి లేకుంటే ఇంకా తాలూకు ఏదైతే చిన్న చిన్నగా ఉంటాయి ఫస్ట్ అందులో జాబ్ అనేది ఫస్ట్ గెయిన్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ అది అందులో గెయిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు వచ్చరికి ఏంటి అని అంటే ట్రైనింగ్ అన్నది స్టార్ట్ చేయండి. ఈ ట్రైనింగ్ వచ్చరికి ఏంటి అని అంటే నేను మీకు ఇచ్చే పెద్ద సలహా ఏంటి అని అంటే కోడింగ్ సైట్ ప్రస్తుతానికి వెళ్ళకండి. ఓకేనా. అలానే టూల్స్ పైన వెళ్ళకండి. సో టూల్స్ అండ్ కోడింగ్ కాకుండా ఇంకా మిగతాది ఏదైతే ఉంటాయో దానిపైన వెళ్ళండి. అంటే ఫర్ సపోజ్ టెస్టింగ్ అన్న కానివ్వండి. ఓకేనా. అది కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఏది టూల్ ఈజీ కాదు నేను చెప్పేది. అంటే కోచింగ్ ఏదైతే ఉంటాయో కోర్స్ ఏదైతే అది ఈజీ కాదు. నేను చెప్పేది ఏంటి అని అంటే జాబ్స్ దొరకడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో కాల్స్ రావట్లేదు అదంతా నీకు కొంచెం తర్వాత మాట్లాడుతుంది. దట్ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, మళ్ళీ డిబేట్ అయిపోతుంది. రైట్. సో మనకు ఐటీలో రావడానికి అంటే ఐటీ ఇండస్ట్రీలో కొంచెం మనకు రావడానికి అది కొంచెం ఇంపార్టెంట్ అంటే ఈజీ స్టెప్ అనమాట. ఓకేనా. అంటే లైక్ ఇప్పుడు పవర్ బిఐ కానివ్వండి లేకుంటే లైక్ ఇప్పుడు నేను చెప్పిన టెస్టింగ్ కానివ్వండి లేకుంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకు ఏదైతే ఉంటుందో అది కానివ్వండి, డెవాప్స్ కానివ్వండి. ఓకేనా. సో ఇలాంటి ఏదైతే ఉంటాయో కొంచెం దీనిపైన ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసి ఒక ట్రైనింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఒక నాన్ ఐటీఓ ఏదో ఒకటి కంపెనీలో ఫస్ట్ మీరు జాబ్ గెయిన్ చేసిన తర్వాతనే ఇది స్టార్ట్ చేయండి. ఓకేనా. అంటే
అంటే ప్యారల్గా చేయండి. అంటే ఎట్లా ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ ప్యారల్గా ఎలా చేస్తారు అంటే ఏది జాబ్ చేస్తూ మీ ట్రైనింగ్ ఎలా తీయాలి అని అంటే కష్టపడాలి, అంతే కదా. సో కష్టపడింది మీకు మరి ఐటీలో రావాలి అని అంటే కొంచెం కష్టమే. ఓకే. సో మీకు దొరికిన వీకెండ్స్ ఏదైతే ఉంటుందో వీకెండ్స్లో మీరు ట్రై చేయండి, 8 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మీరు రిగర్స్లీ మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఓకేనా. సో అప్పుడు మాత్రమే మీకు వచ్చరికి ఏంటి అని అంటే మీకు కొంచెం ఒక పాత్రలో ఉన్నట్టు, ఓకేనా. సో ఇందులో ఇంకో క్వశ్చన్ వచ్చరికి ఏంటి అని అంటే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం ద్వారా నాకు నాన్ ఐటీలో కూడా జాబ్ రావట్లేదు అని చాలామంది కామెంట్స్ పెట్టారనమాట. సో దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అని అంటే మీరు 1 or 2 కంపెనీస్కి మాత్రమే ట్రై చేసేసి ఇంకా దొరకట్లేదు, రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, కాల్స్ లేవు, మార్కెట్లో నాన్ ఐటీలు కూడా లేవు అని అనుకుంటే తప్పు, ఓకేనా. మనకు హైదరాబాద్లో బెంగళూరు కన్నా ఎక్కువగా ఇక్కడ మార్కెట్ హెవీగా బూమ్ అవుతుంది, ఓకేనా. సో అలాంటి మార్కెట్ సినారియోస్లలో మనకు వచ్చరికి నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఉన్నాయి. ఏదో ఒకటి మనకు మాదాపూర్లో కానీ ఓకేనా, ఇది కచ్చిబౌలిలో కానీ నానక్రామ్గూడలో కానీ చాలా అంటే హెవీగా ఉన్నాయి, లేకుంటే మనకు బేగంపేటలో కానీ నాన్ ఐటీ జాబ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు నాన్ ఐటీ జాబ్స్ మీరు సొంతంగా కాకుండా నేను వచ్చేసరికి ఏంటి అని అంటే మీకు బెస్ట్ సలహా ఏ విధంగా ఇవ్వదలుచుకున్నానంటే మీరు కన్సల్టెన్సీకి వెళ్ళండి. కన్సల్టెన్సీ అంటే ఏంటి, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ ఓకేనా, లేకుంటే మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మనీ కట్టడం అలా ఏం కాదనమాట, ఓకేనా. వాళ్ళు కంపెనీస్తో టైఅప్ అవుతారు, వాళ్ళు వచ్చరికి ఏంటంటే క్యాండిడేట్స్ సోర్సింగ్ ఇస్తారనమాట. సో అంత ఫ్రీయే ఉంటుంది. మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ఫీ అడుగుతున్నారో అక్కడ లైట్ తీసుకోండి, మీరు చాలా ఉంటాయి, ఓకేనా. సో అక్కడ మీరు వచ్చరికి ఏంటంటే మంచి రెజ్యూమే మీరు ప్రిపేర్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా డెవలప్ చేసుకొని అప్పుడు మీరు ఏది అలాంటి తాలూకు కన్సల్టెన్సీస్ ఏదైతే ఉంటాయో అక్కడికి మీరు వెళ్ళండి. కన్సల్టెన్సీ దొరకట్లేదు అని అంటే దొరకాలి, మీరు వెతకాలి, ఓకేనా. సాటర్డేస్ అంటే వెతకండి, గూగుల్ చూడండి, ఓకేనా, లింక్డ్ఇన్ చూడండి. ఇలా మనకు జెన్యున్గా ఫర్ షూర్గా ఉంటాయి. బేగంపేటలో చాలా ఉన్నాయి, జెన్యున్గా ఉన్నాయి, ఓకేనా. అక్కడ మనకు వీకెండ్ డ్రైవ్స్ కూడా ఉంటాయి, ఓకేనా. వీక్ డేస్ ఆర్ వీకెండ్ డ్రైవ్స్ ఫర్ షూర్గా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మీరు వచ్చరికి ఏంటి అంటే ఒక్క ఎంఎన్సీ తగిలినా కానీ ఏదో నా మాత్రం ఒక్క ఎంఎన్సీ ఏది నాన్ ఐటీలో తగిలినా కానీ మీరు వచ్చరికి ఏంటంటే ఒక ఎంఎన్సీ తగిలితే జాబ్ ఇంటర్నల్ జాబ్ స్విచ్చింగ్ ఉంటుంది. లేదు ఫస్ట్ స్టార్టప్లు తాలూకు ఏదైతే ఉంటాయో అక్కడ తగిలినా మంచిదే. ఎందుకనంటే మనకు నాన్ ఐటీలో మనం జాబ్ చేస్తూ మనం వచ్చరికి ఏంటంటే సాఫ్ట్వేర్లో మనం ట్రై చేస్తున్నాం కాబట్టి జాబ్ అన్నా సెక్యూర్గా ఉంటుంది, కెరీర్ అన్నా సెక్యూర్గా ఉంటుంది. ఇఫ్ ఇన్కి మీరు సాఫ్ట్వేర్ కాకపోయినా కానీ నాన్ ఐటీలో మీరు గెయిన్ చేయొచ్చు, అంటే ఎట్ ప్రజెంట్, ఓకేనా. సో అదనమాట సంగతి. సో ఇలా మీరు గెయిన్ చేశారు. సో గెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉన్న కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటే బ్రషప్ చేయండి మీరు, ఓకేనా. తరోగా మీరు చేయాలన్నమాట. సో అలా చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చరికి ఏంటి అని అంటే ఫ్రెషర్స్ జాబ్స్ ఉండవు, ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రెషర్స్ జాబ్స్ కావాలి అని అంటే ఏదో 0.5% 1% ఉంటుంది, మీ లక్ బాగుంటే ఉంటుంది, ఓకేనా. సో అది కూడా మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే లింక్డ్ఇన్లో ఎక్స్పోర్ట్ చేయాలి. మీరు ఏదైతే మీరు ట్రైనింగ్ తీసుకున్నా దాని తాలూకు ఏమైనా ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయా, అసలు మార్కెట్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఏ ఏ ఇయర్స్కి అంటే ఏ ఎక్స్పీరియన్స్కి మీకు కాల్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా మీరు ఎక్స్పోర్ట్ చేసి ఆ విధంగా మీరు వచ్చరికి ఏంటి అని అంటే మీరు జెన్యున్గా మీరు ట్రై చేస్తూ జెన్యున్గా మీరు వచ్చరికి ఏంటి అని అంటే ఏదో ఒక ఇంటర్న్షిప్ అనో రెజ్యూమేలో మీరు వచ్చరికి ఏంటి అంటే మ్యానిపులేట్ చేయండి. సో ఇక్కడ నేను వచ్చరికి ఏంటి అని అంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ని పెట్టాలి అని చెప్పట్లేదు. నేను వచ్చరికి ఏంటి అని అంటే మీకున్న కెరీర్ని మీకు రెజ్యూమేలో తెలివిగా మీరు ప్రదర్శించాలి అని చెప్తున్నాను, ఓకేనా. ఏదో ఒక ఇంటర్న్షిప్ చేశాను, ఓకేనా, ఏదో ఒక నేను వచ్చరికి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేశాను, ఓకేనా, ఈ ప్రాజెక్ట్స్ చేశాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఏదో కోడింగ్ చేశాను అనుకో, గిట్ హబ్లో నేను ఈ విధంగా ప్రాజెక్ట్ చేశాను, ఈ విధంగా నా రిపాజిటరీస్ ఉన్నాయి, ఆ లింక్స్ పెట్టండి, ఆ గిట్ హబ్స్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టండి, ఆ ప్రాజెక్ట్స్ మీరు డెమాన్స్ట్రేట్ చేయండి. సో ఈ విధంగా మీరు వచ్చరికి ఏంటంటే రెజ్యూమేలో మీరు డెమాన్స్ట్రేట్ చేస్తే మీకు వచ్చరికి ఏంటి అని అంటే అక్కడ మీరు ఫ్రెషర్స్ లాగా మీరు కన్సిడర్ అవ్వరు, ఓకేనా. నాకు తెలిసి ఇదంతా ఈజీ కాదు, బట్ ఇది ఇంపాసిబుల్ అయితే కాదు, ఓకేనా. చాలామంది ఉన్నారు, ఓకే, నా ఫ్రెండ్స్ ఇలానే చేసి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మిడ్ లెవెల్ స్టార్టప్ల మిడ్ లెవెల్ కంపెనీస్ ఇప్పుడు వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఓకేనా. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇది కాదు, ఓకేనా. ఐఎమ్ నాట్ డీవియేటింగ్ యూ, ఓకే. సో ఈ విధంగా మీరు వచ్చరికి ఏంటంటే తెలివిగా మీరు ఈ విధంగా మీరు డెమాన్స్ట్రేట్ చేయండి మీ యొక్క రెజ్యూమేలో, ఓకేనా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్కి మీరు అప్లై చేస్తున్నారు అనుకుందాం. సో 2 yearsకి అప్లై చేసిన మీరు ట్రైనింగ్ తీసుకున్నది ఫ్రెషర్స్కి, బట్ మీ ఫ్రెషర్స్ నుంచి 2 yearsకి బ్రషప్ అవ్వాలి అని ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే మీరు ఏ విధంగా మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఏ విధంగా మీరు ట్రైనర్స్ వాళ్ళు ఏం చెప్పారని అంటే అప్పుడు ఫ్రెషర్స్ వరకు మాత్రమే చెప్తా ఉంటారు. సో మిగిలినది మొత్తం ఇంకా మనమే ఇండివిజువల్గా మనం వచ్చరికి ఏంటంటే మనమే సెల్ఫ్ ట్రైన్ అవ్వాలి, ఓకేనా.
లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వాలి, కంటెంట్ తర్వాత ఏ విధంగా క్వశ్చన్స్ చేస్తున్నారు, ఏ విధంగా కాన్సెప్ట్స్ ఉన్నాయి, రియల్ టైం ఏ విధంగా ఉంది. సో అలా ఒకటి మీరు చెయ్యాలన్నమాట. అట్లీస్ట్ ఒక ట్రైనర్ దగ్గరనో లేకుంటే ఇంకెక్కడైనా సీనియర్ రిసోర్స్ దగ్గరనో షాడో రిసోర్స్ అలా మీరు ట్రై చేయండి మీరు. సో ఇలా రిగరస్గా ట్రై చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర మీకు వచ్చరికి ఏంటంటే లక్ బాగుంటే, మార్కెట్ స్టాండర్డ్స్ అంతా మార్కెట్ సినారియోస్ అంతా బాగుంటే దెన్ మీకు ఫర్ ష్యూర్గా మీకు జాబ్ అయితే పక్కా తగులుతుంది. అండ్ ఇంకోటి వచ్చరికి ఏంటంటే మీరు కాల్స్ రావట్లేదు అన్నది చాలామంది ఇది కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ రావట్లేదు అని అంటే మీరు నౌకరీలో రెజ్యూమే ఇట్లా లేకుంటే ఇంకా మామూలు ఇండిట్లో కానీ ఇది లింక్డ్ఇన్లో కానీ ఇలా మీరు రెజ్యూమే అప్లోడ్ చేసేసి ఖాళీగా కూర్చుంటున్నారు. ఓకేనా. సో మ్యాక్సిమమ్ ఈ ఉన్న నవేడేస్ ఏమవుతుంది అని అంటే ఇంటర్నల్ హైరింగ్ చాలా జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఎంఎన్సీస్లో మ్యాక్స్. సో మీరు వచ్చరికి ఏంటి అని అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు తెలిసి 4 to 5 అవర్స్ మీరు స్పెండ్ చేస్తారు కదా డైలీ. అదే 4 to 5 అవర్స్ మీరు లింక్డ్ఇన్లో ట్రై చేయండి కదా. లింక్డ్ఇన్లో మీరు సోర్సింగ్ చేయండి, మీరు మార్కెటింగ్ చేసుకోండి, మీరు ప్రతి ఒక్క కనెక్షన్స్ పెంచుకోండి, మీరు హెచ్ఆర్స్ని కానీ లేకుంటే సీనియర్స్ని కానీ ఇలా మీరు చేసుకోండి. మీరు చేసుకున్నట్టయితే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ప్రాజెక్ట్లో కానీ వాళ్ళ కంపెనీలో కానీ ఆ తాలూకు ఏదైతే మనకు రెస్పెక్టివ్ జాబ్ పోస్టింగ్ ఉంటుందో మీకు ఏది మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీకు అట్లీస్ట్ మీకు ట్రై ఉంటుంది కదా. సో అది నేను చెప్పేది. ఓకేనా. సో నేను నెగ్లెక్ట్ చేయకండి, అదే మార్కెట్స్ ఇలానే ఉంది, ట్రంప్ వచ్చినాడు, మొత్తం మార్కెట్ ఇంకా ఇప్పుడే మేబీ అప్ అవుతుంది కావచ్చు, చూద్దాం నో. ఓకేనా. సో ఎప్పుడు వి కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్ అనమాట. నేను కాదు ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేరు. సో అందుకే సో మీరు మీ యొక్క రెజ్యూమేని మీరు మార్కెటింగ్ చేసుకోండి, సోర్సింగ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటివి పెట్టకండి, ముఖ్యంగా బ్యాక్డోర్ జాబ్స్కి అయితే వెళ్ళకండి. అక్కడ డబ్బు నష్టం తప్ప ఏం చేయలేము అక్కడ మనం. ఓకేనా, రైట్. సో ఇది అయిపోయింది. ఇంకోటి వచ్చరికి మనకు సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చరికి ఏంటి అని అంటే కొంతమంది ఇంటర్నల్ స్విచ్చింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వాళ్ళకు ఇది జాబ్ ఉంటుంది. ఓకేనా, జాబ్స్ అంటే జెన్యున్గా జాబ్స్ ఉన్నాయి, నాన్ ఐటీలో జెన్యున్గా జాబ్స్ ఉంటుంది. వాళ్ళు వచ్చరికి ఏంటి అని అంటే ఇంటర్నల్గా అంటే ఇది స్విచ్ అవుతారు అనమాట, అంటే ఐటీకి స్విచ్ అవుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో వాళ్ళు వచ్చరికి ఏంటి అంటే ఏదో నార్మల్గా 15 days 20 days ట్రైనింగ్ తీసుకుంటారు. ఓకేనా, ట్రైనింగ్ తీసేసుకొని ఏం చేస్తారు అంటే బ్యాక్ డోర్గా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకేనా. సో బ్యాక్ డోర్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు ట్రై చేయరు. ఉన్న వాళ్ళకి 1-2 monthsలో వాళ్ళకి వచ్చరికి ఏంటి అని అంటే ఇమ్మీడియట్గా జాబ్ కావాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఐటీ అనేది వాళ్ళకి బాగా అంటే బాగా అది ఉంటుంది. ఓకే, ఒక డిజైర్ ఉంటుంది. సో కావాలి, ఆ డిజైర్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే వితిన్ 1 monthలో వాళ్ళు ఏదో నా మాత్రంలో వాళ్ళు వచ్చరికి ఏంటంటే ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఆ రిగర్స్లీ వాళ్ళు వచ్చరికి ఏంటి అని అంటే వాళ్ళు దాన్ని ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, రియల్ టైమ్ సినారియోస్లో వాళ్ళు అది చేయడం కానీ ఏం చేయరు. పిఎస్ఎస్ లాంటివి ఏం చేయరు. చేయకపోయేసరికి వాళ్ళు వచ్చరికి ఏంటి అని అంటే కథ బ్యాక్ డోర్గా వెళ్ళడము, అది చేయడము, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ రోడ్ పైన పడేసి ఇంకా నా డబ్బులు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి అని చెప్తూ ఉంటారు. చాలా కామెంట్స్ ఉన్నాయి. ఓకే, నా ఒక 2 to 3 వీడియోస్ బ్యాక్ డోర్ పైన చేశాను, స్కామ్స్ పైన. అక్కడ మీరు ఒకసారి కామెంట్ చూడండి ఎంతమంది మోసపోయారు. ఓకేనా. సో మీరు జెన్యున్గా మీరు వచ్చరికి ఏంటి అని అంటే మీరు ట్రై చెయ్యాలి. మీరు సో ట్రై చెయ్యకుండా మీరు కాల్స్ లేదు అని అంటే నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడం లేదు. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ లేకపోయేసరికి ఇలా. ఓకేనా. సో ఇలా మీరు దాన్ని ఏమంటారు డిసెంకరేజ్మెంట్ అయితే కానివ్వకండి. ఓకేనా. జనరల్గా మీరు ట్రై చేస్తే ఆబ్వియస్లీ ఉంటాయి. ఓకేనా. సో నేను మళ్ళీ చెప్తున్నా, సో నేను ఏదైతే అంశాల్లో ఏదైతే నేను కాన్సెప్ట్స్ చెప్పానో, ఏదైతే నేను ఆస్పెక్ట్స్ చెప్పానంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కవర్ చేయవచ్చు ఏంటి అన్నది. ఓకేనా, చాలా తెలివిగా మనం వచ్చరికి రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని ఓకేనా మనం దాన్ని ఏ విధంగా చేయవచ్చు ఏంటి అన్నది. ఓకేనా. సో ఇవి చాలా జాగ్రత్తగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే దెన్ డెఫినెట్లీ మీకు వన్ డే మీరు ఐటీలో మీరు జాబ్ వచ్చినట్టే. ఓకేనా. సో ఎవరికైతే ఇలాంటి ఏది కాన్సెప్ట్స్ పైన లేకుంటే ఇలాంటి ఈ పాస్వర్డ్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ మేబీ ఇందులో అనిపిస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకేనా. సో మేబీ చెప్పలేం కదా ఎవరికి ఏం హెల్ప్ అవుతుందో చెప్పలేము, ఎందుకంటే కెరీర్ తాలూకు కాబట్టి మేబీ చెప్పలేము ఎక్కడ ఎవరికి ఇలా ఏ వీడియో ఎవరికి ఏం హెల్ప్ అవుతుందో చెప్పలేము అనమాట. సో ఓకేనా. సో అది కాన్సెప్ట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. చలో, ఓకే, బాయ్.